మేషరాశి ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే మాట ధైర్యం. ఈ రాశిలో జన్మించినవారు పుట్టుకతోనే నాయకత్వ గుణం కలవారు. ఏ పని అయినా సరే ముందుగా నేను అనే ఆలోచన వీళ్లలో సహజంగా ఉంటుంది. ప్రమాదం ఉందా లేదా అన్నది కంటే చెయ్యాలన్న తపన ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే మేషరాశివారు జీవితంలో ఎన్నో సవాళ్లను భయపడకుండా ఎదుర్కొంటారు. మేషరాశివారు చాలా నేరుగా మాట్లాడతారు. మనసులో ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తారు. ఇందులో దాచుడు ముసుగులు ఉండవు. కొన్ని సందర్భాల్లో ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ వాళ్ల ఉద్దేశం ఎప్పుడూ చెడుగాదు. నిజాయితీగా ఉండటమే వీళ్ల స్వభావం. అబద్ధాలు చెప్పడం, నటించడం వీళ్లకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్లలో శక్తి అపారంగా ఉంటుంది. ఒకేసారి ఎన్నో పనులు చేయగల ఉత్సాహం వీళ్లలో కనిపిస్తుంది. విశ్రాంతి అనేది వీళ్లకు ఒక విలాసంలాంటిది. ఖాళీగా కూర్చోవడం వీళ్లకు అసహనం కలిగిస్తుంది. ఏదో ఒక పని, ఏదో ఒక లక్ష్యం ఉండాల్సిందే. ఆ లక్ష్యం కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా శ్రమించగలరు. మేషరాశివారికి ఓపిక కొంచెం తక్కువ. ఫలితం వెంటనే రావాలని కోరుకుంటారు. ఆలస్యం, నిరీక్షణ వీళ్లకు నచ్చదు. ఇదే కారణంగా కొన్నిసార్లు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కొన్నిసార్లు విజయాన్నిస్తాయి, మరికొన్నిసార్లు పాఠాలను నేర్పిస్తాయి. అయినా సరే మేషరాశివారు వెనక్కి తగ్గరు. తప్పు జరిగిందని తెలిసినా మళ్లీ లేచి ముందుకు సాగుతారు. ప్రేమ విషయంలో మేషరాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రేమలో పడితే సంపూర్ణంగా పడతారు. తమ ప్రేమను దాచుకోరు. మాటల్లో, పనుల్లో, చూపుల్లో అన్నింటిలోనూ అది కనిపిస్తుంది. ప్రేమలో ఆధిపత్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది. తాము ప్రేమిస్తున్న వ్యక్తిని కాపాడాలన్నా, ముందుండాలన్న భావన వీళ్లలో బలంగా ఉంటుంది. కోపం మేషరాశివారికి త్వరగా వస్తుంది, కాని అదే వేగంగా చల్లబడిపోతుంది. కాసేపు ఆవేశంగా మాట్లాడినా మనసులో మాత్రం ఎక్కువసేపు ద్వేషం పెట్టుకోరు. కోపం వచ్చిన క్షణంలోనే బయటపెట్టి తర్వాత మామూలు మనిషిలా మారిపోతారు. అందుకే వీళ్ల కోపాన్ని భయపడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. స్నేహం విషయంలో మేషరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. తమ స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అవసరమైతే తమ అవసరాలను కూడా పక్కన పెడతారు. కాని ఒకసారి నమ్మకం కోల్పోతే మాత్రం ఆ బంధాన్ని మళ్లీ మామూలు స్థాయికి తీసుకురావడం చాలా కష్టం. పనిలో మేషరాశివారు ముందుండి నడిపించేవారిగా కనిపిస్తారు. ఆదేశాలు ఇవ్వడం, నిర్ణయాలు తీసుకోవడం వీళ్లకు సహజం. ఇతరుల మాటలు వినరు అని కాదు, కాని చివరి నిర్ణయం మాత్రం తమదే కావాలని కోరుకుంటారు. పోటీ వీళ్లకు ప్రేరణగా పనిచేస్తుంది. ఎవరో ముందున్నారంటే వారిని మించాలన్న తపన వీళ్లలో వెంటనే మొదలవుతుంది. డబ్బు విషయంలో మేషరాశివారు కొంచెం ఉదారంగా ఉంటారు. సంపాదించడం ఎంత ఇష్టమో ఖర్చు చేయడంలో కూడా అంతే ఉత్సాహం చూపిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కానీ వర్తమాన ఆనందాన్ని కూడా మిస్ కావాలని అనుకోరు. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. మేషరాశివారు చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరి ఆధీనంలో ఉండటం వీళ్లకు ఇష్టం